శ్రీశైలంలో కరివేన సత్రం ప్రహరీ కూల్చేసినటువంటి అంశాన్ని సాక్షి హైలైట్ చేసింది. ఊరు పేరు ఎవరికి తెలియని ప్రైవేట్ సంస్థలకు కారు చౌక భూములు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం శ్రీశైలం క్షేత్ర పరిధిలోని కరివేన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ప్రహరీని ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ దురాగతంపై భక్తులు మండిపడుతున్నారు. రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యాలు కల్పించాలని సాగుతూ అధికారులు శ్రీశైలంలోని కరివేన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ప్రహరీని గురువారం ఉదయం నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. నిజానికి ఈ స్థలం కేటాయింపులకు సంబంధించి తీర్మానం చేసిన ఫైల్ రాష్ట్ర దేవాదాయ కమిషనర్ దగ్గర ఉంది. అయితే అక్కడి నుంచి ఉత్తర్వులు రాకుండానే కాంపౌండ్ వాళ్ళు కూల్చేయడం గమనారు. మరియు భక్తులు సేద తీరేందుకు ప్రహరీని తొలగించినట్టు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కరివేన సత్రానికి 43 సెంట్లు కేటాయించామని, అయితే పూర్వపు ఈవో మౌఖిక ఆదేశాల మేరకు అదనంగా 50 సెంట్లు ఆక్రమించుకుని సత్ర నిర్వాహకులు కాంపౌండ్ వాల్ నిర్మించారన్నారు. విషయం మీద కరివేన సత్రం ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్ స్పందిస్తూ సత్రం కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి స్థలం కేటాయింపై కమిషనర్ని అభ్యర్థించామని, ఇంతలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సహాయ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గురువారం ప్రహరీని కూల్చేశారని ఆరోపించారు. ఘటనపై సత్రం కార్యనిర్వాహక సభ్యులు 2 రోజుల్లో శ్రీశైలం వచ్చి దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ పోతుగొండ రమేష్ నాయుడుతో చర్చించినట్టు తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.